చంద్రబాబు నాయుడే ఒక వరద బాధితుడైతే ఇతను వరద బాధితుడిని అలా ఆదుకుంటాడు? కరకట్ట కింద ఆయన కొంప మునిగిపోయి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో తలదాచుకున్నాడు. ఈయన వరద బాధితులు ఏ విధంగా ఆదుకుంటాడు? అసలు పూర్తిగా సమాచార లోపం. ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు ఒక వ్యవస్థ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పంచాయతీ శాఖ ఏం చేస్తుంది? కార్పొరేషన్ ఏం చేస్తుంది? పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ముందు సమాచారం ఎందుకు లేదు? పై ఎత్తు నుంచి నీళ్లు వస్తున్నాయి. అక్కడ శ్రీశైలంలో మీరు డ్యామ్లు గేట్లు ఎత్తేసిన తర్వాత నాగార్జున సాగర్ రావడానికి దగ్గర 12 గంటలు టైం పడుతుంది. ఈ లోపల మీరేం చేయాలండి? నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసిన తర్వాత ఆ నాగార్జున సాగర్ నీళ్లు కృష్ణా బ్యారేజ్ రావడానికి దగ్గర 18 గంటల టైం పడుతుంది. ఈ లోపల కృష్ణా నదిలో ఉన్న నీళ్ళన్నీ ఇక్కడ ఖాళీ చేసేయాలి. ఈ రకంగా ఒక సమన్వయంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక సమన్వయంతో ఈ వరద ముప్పుని తగ్గించే ప్రభావం తీవ్రతను తగ్గించే ఆలోచన చేయాలి. అదేం లేకుండా నిమ్మకి నీరెట్టినట్లు పోయేది ప్రజలే కదా అని చెప్పేసి కనీస సమాచారం లేదు. వైఎస్ఆర్ కాలనీ మొత్తం మునిగిపోయి శవాల దిబ్బగా మారింది. వైఎస్ఆర్ కాలనీ లోతట్టు ప్రాంతాల్లో మీరు అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఎందుకని అప్రమత్తం చేయలేదు? అప్రమత్తం చేయకపోవడం వల్లే కదా ఈరోజు అన్ని లక్షలాది మంది నీళ్ళలో చిక్కున్నారు. శవాల దిబ్బ మీరు ఆ నీళ్లు ఉధృతి తగ్గితే, ఆ నీటి మట్టం తగ్గితే మీరు అలా నడుచుకుంటూ వెళ్తే అలా కనబడుతుంది. ప్రతి సందుకు ఒక శవం కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటాం పేద ప్రజలకు అని చెప్తా ఉన్నారు కదా వరద బాధితులు. రండి, ఎవరైతే ఆ ప్రజలకు మేము అండగా ఉంటున్నామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు స్వయంగా రండి. వైఎస్ఆర్ కాలనీకి రండి. విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఉన్న జ్యోతినగర్ రండి. విజయవాడ భవానీపురం ప్రాంతం చెందిన ఊళ్ళనగర్ ప్రాంతం రండి. అలా వాళ్ళు కనీసం మంచినీటి సౌకర్యం లేదు. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. చిన్న పిల్లలు, పేషెంట్లు, గుండె సంబంధిత వ్యాధులు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా అక్కడ చేయలేని నిస్సాయ స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలు చంపలు గుడ్డుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నాము? జగన్మోహన్ రెడ్డి జాతీయ విపత్తు కరోనా లాంటి జాతీయ విపత్తును సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. చిన్నపాటి వరద వస్తే ఆ వరదని హెచ్చరించి ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాల్లో తరలించకుండా లక్షలాది వేలాది మంది ప్రజల్ని మొత్తం గంగపాలు నీటిపాలు చేశాడు. కోట్ల రూపాయలు ఆశీర్వాదం చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థల మీద ఎటువంటి పట్టుదల లేదు, వ్యవస్థల సమన్వయంలో ఇది లేదు. అసలు ప్రజల యొక్క సమస్యలను ప్రజల్ని గాలి వదిలేశారంటానికి ఈ యొక్క విజయవాడ యొక్క వరద ప్రభావమే ఒక ఉదాహరణ. మరి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుగుతాడు కదా. అతను ఒక వరద బాధితుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక వరద బాధితుడు. అతనికి ఇల్లు లేదు. అతని కరకట్టే మొత్తం మునిగిపోయింది. ఈరోజు కృష్ణాది బ్యారేజ్ దగ్గర 3 పడవలు కొట్టుకొచ్చి అక్కడ బ్యారేజ్ దగ్గర ఆగిపోయి ఉన్నాయి. ఒకనొకప్పుడు ఇదే వరదలో ఒక బోటు కొట్టుకొస్తే వీళ్ళందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి కుట్రపొన్ని చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి. మరి ఇప్పుడు 3 బోట్లు కొట్టుకొచ్చినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు కుట్ర? చెప్పండి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ కుట్ర చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆద్యాంతం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ఆయన పరితపించే వ్యక్తి. ఈరోజు కృష్ణలంక కరకట్ట చూడండి, ఒకసారి కృష్ణలంక రిటర్న్ వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ ఒక్క రిటర్న్ వల్ల కొన్ని లక్షలాది మంది ప్రాణాలు నిలబడినాయి. అది దిక్సు. భవిష్యత్తు వచ్చే ప్రమాదాల మీద ఒక అవగాహన వ్యక్తి చేసే బృహత్తర కార్యక్రమం ఆ రకంగా ఉంటుంది. ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ప్రజలకు కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ముఖ్యమంత్రి, ఈ చంద్రబాబు నాయుడు స్పందించడు. ప్రజల యొక్క సమస్యలు గాలి వదిలేశాడు. మరి ఇక్కడ విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏది ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఏది ఒక్కటి కూడా చేయలే. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి రోజున ఏం చేశారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కూడా బాగా చదువుకునే వ్యక్తి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి అంటే 25% రిజర్వేషన్ కల్పించాడు. దాన్ని తొలగించాడు. అంత అవసరమే ఉంది. విద్యా వ్యవస్థలో 25% ఫ్రీగా పేదలకి ఇవ్వాలి సీట్లు అన్నదాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే ఉంది. ఈ శ్రీ చైతన్య నారాయణకి పుణ్యం చేయటం కాకపోతే ఏమీ లేదు దాంట్లో. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పెట్టిన కాన్ఫరెన్స్ ఏంటంటే సినీ నిర్మాతలతో మీటింగ్. ఇప్పుడు అది అంత దీనమైన స్థితిలో ఏమీ లేదు కదా. సినీ ఇండస్ట్రీ బాగానే ఉంది. దాంతో రివ్యూ మీటింగ్లు అని చెప్పి కాలం గడపడం తప్పితే ఏమీ కనపడట్లేదు అక్కడ. ఇప్పుడు మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ రావటం అంటే ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి. ఖచ్చితంగా ఇట్స్ ఫ్లడ్స్ మేడ్ బై చంద్రబాబు నాయుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే
కేవలం ఆయన కరకట్ట మీద ఉన్న నివాసం పొంగిపోకూడదు అని చెప్పి బుడమేర వంతెనలోకి ఫ్లడ్స్ వదలటం జరిగింది. దాంతో సింగనగర్ మొత్తం సింగనగర్ పైపుల రోడ్డు విశాలాంధ్ర రోడ్డు మొత్తం మునిగిపోవడం జరిగింది. నిన్న మేము అక్కడికి వెళ్తే విశాలాంధ్ర రోడ్డు నుంచి ప్రజలు అవస్థ పడుతూ ఎట్లా కొట్ట పడవలకి 1600, 2000, 4500 కట్టి సింగనగర్ బ్రిడ్జ్ దాకా వస్తే సింగనగర్ బ్రిడ్జ్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కూలిపోతుందని అర్ధరాత్రి వచ్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, ఆయన ఇల్లు కూలిపోతుందని చెప్పి ఆల్టర్నేట్గా ఒక ఇల్లు ఎత్తుక్కున్నాడు ఆయన. దాన్ని జనాలందరినీ డైవర్ట్ ఈరోజు టీడీపీ అంటే ఎట్లా అయిపోయిందంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్గా అయిపోయింది టీడీపీ అంటే. ఇప్పుడు వచ్చి ఏదైనా విపత్తు జరిగినప్పుడు అక్కడ సహాయ చర్యల్లో ముందు అధికారులు పోవాలి. సీఎం స్థాయి వెళ్ళే వ్యక్తి ఆడ నుంచుంటే అధికారులందరూ ఆయన చుట్టూ చేరడం కుదిరింది, కానీ ప్రజలకి సేవ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళి సింగనగర్లో ఎవరన్నా చూడండి, ఎంత వాళ్ళ ఆర్ధనాదాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది చూస్తూ ఉంటే. అలా జరుగుతూ ఉంది. ఇంకా ఫెయిల్ అయిందని అనుకోవాలి గవర్నమెంట్, ఖచ్చితంగా ఫ్లడ్స్ మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయిందని అనుకోవాలి. మరి వరద బాధితులకు అండగా ఉంటామనేసి కూడా స్వయాన చంద్రబాబు నాయుడు తిరిగి చెప్తా ఉన్నాడు కదా మరి వాళ్ళతో బాధితులు. నిన్న మీరు ఒక వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు షిప్లో పోతూ ఉంటే ఒక తల్లి చిన్న పాపను వేసుకొని ఆకలేస్తుంది అంటే సరే అమ్మ అని చెప్పడం జరిగింది. కనీసం అక్కడికి సహాయ చర్యలు పంపించటం కానీ, ఇదే ఫ్లడ్స్ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే ఈయన వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. అదే కనుక ఈ రోజున ఉండుంటే ఏ ఇంట్లో వృద్ధాప్యులు ఉండేవాళ్ళు, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈజీగా డేటా ఉండేది, వాళ్ళకి సహాయ చర్యలు ఈజీగా చేసేవాళ్ళు. అలాంటి వ్యవస్థను తీసేసి ఈ రోజున ఇలా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి తెలంగాణ గవర్నమెంట్ మాత్రము కొన్ని కోట్లు ప్రకటించడం జరిగింది వరద బాధితులకు. ఇక్కడైతే ఎలాంటి ఏం చెప్పకుండా ఏం చేయలేదు. ఏమంటారు వాళ్ళకి? అసలు బడ్జెట్ ఇవ్వటం ఏంటన్నా? మీరు యాక్చువల్గా ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు మనం ఏదన్నా సరే సెంట్రల్ ఫోర్స్ తీసుకోవాలి. సెంట్రల్ ఫోర్స్ తీసుకోకుండా ఏ క్రెడిట్ వచ్చినా సరే ఈయన స్టేట్ అకౌంట్లో వేసుకోవాలని చెప్పి సెంట్రల్ నుంచి ఫోర్స్ని కూడా పిలవకోకుండా ఇలా వచ్చిరనే కారణాలతో అక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు అక్కడ. నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్లు వెహికల్లో ఉన్నారు అవైలబుల్గా, కానీ వాళ్ళకి ఎవరైతే ఒక యాక్షన్ చేయడానికి ఏదైతే ప్లాన్ ఇవ్వడానికి కూడా అక్కడ ఎవరు రెడీగా లేరు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోవటం అని తప్పితే అక్కడ ఉపయోగం అనేది లేదు. జనాలు మాత్రం అలానే ఉన్నారు. ఎక్కడో ఒక చోట మాత్రం వ్యాన్లో వస్తూ ఫుడ్ ప్యాకెట్ లేదు అనాథాలకు ఇసిరేయటం జరుగుతుంది. ఎవరు లేరు మాకు, అలా ఉంటున్నాం, మా బతుకులు అలా ఉన్నాయి. ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఏం చేస్తారు, ఏం నిలబెడతారు మాకు తెలియదు. సాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు ముందుకు రావట్లే. మాకు అంత బాధల్లో ఉన్నాం. ఇంక చేసేది ఏమి లేదండి. ఇంక మేము చచ్చిపోతాం. ఇంకా పిల్లలతో వెళ్ళిపోయి ఇంకెక్కడికైనా ఇంకెంతనండి. ఇంక చేసేది ఏమి లేదు మాకు. ఇక్కడ దాకా వస్తున్నారు, వెళ్ళిపోయే జనాలను ఆపేసేసి మీరు తప్పుకోండి అంటాం తప్పితే ఎవరికి ఏ సహాయం రావట్లా. లోపల ఉన్న వాళ్ళకి కనీసం చొక్క మంచినీళ్ళు అందట్లా, బొవ్వ అందట్లా, ఏది అందట్లా. ఎవరికి ఏం చేస్తారు? పసిబిడ్డలు వేసుకుంటున్నారు, ఇళ్ళల్లో బతుకుతున్నారు. ఎవరు వస్తున్నారు? అక్కడ నుంచోబెట్టి పోలీసు వాళ్ళు అంటారు సీట్ సైన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు. ఈ టైంలో సీట్ సైన్ చూడటానికి వస్తారా? ఈ ఉద్దేశంలో ఉండి పీకల్లోకి వచ్చి బిడ్డలు తీసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటే సైడ్ సీన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు పోలీసు వాళ్ళు. 6000 ఇస్తారా తీసుకెళ్తాం, 10,000 ఇస్తారా బోట్లో తీసుకెళ్తాం అని అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టే స్థితి, డబ్బులు పెట్టే స్థితిలో ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు లక్షలు పెట్టే స్థితిలో ఉన్నారా? వీళ్ళకి ఎవరే సహాయం చేయకోకుండా ప్రతి ఒక్కళ్ళు జగన్ వచ్చాడు ఏం చేశాడు, చంద్రబాబు వచ్చాడు ఏం చేశాడు, ఎవ్వరు ఏమీ చెయ్యట్లేదు. చాలా దారుణంగా ఉంది. తింటాకు కూడా మాకు లేదు. చాలా మాది పైపుల రోడ్డు మొత్తం మునిగిపోయింది మా ఇల్లంతా. ఇగో ఇప్పుడు అక్కడక్కడ ఉండి వీళ్ళు కనబడితే వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు వరద ఉంది కదా, మళ్ళీ ఎలా వెళ్తున్నారు? తెలీదా? ఇగో ఇప్పుడు ఇటు వెళ్తున్నాము. మాదవుతే ఇప్పుడు కూడా ఇక్కడ వరకే ఉంది పైపుల రోడ్లో. మా పాప డిగ్రీ సర్టిఫికేట్ అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి, ల్యాప్టాప్లు అన్నీ ఉండిపోయినాయి. మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మాకు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉంటేనే పరిస్థితులు మేము తట్టుకుంటాం. మాకు ఇప్పుడు దిక్కులేని పరిస్థితి, రోడ్ల మీద తిరుగుతున్నాం. 3 రోజుల నుంచి ప్లే ఓవర్ మీద అక్కడక్కడ కూర్చున్నాం. మాకెవరు కూడా లేరు. మీకు పునరావాస కేంద్రాలు కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాట్లు చేశారమ్మా? చేశారయ్యా, కానీ మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఇక్కడ ప్లే ఓవర్ మీద అక్కడక్కడ ఉంటున్నాం మేము. ఇంకో వర్షం వచ్చింది, వర్షంలో కూడా ఇప్పటి వరకు మళ్ళీ చేయగలిగింది చేస్తున్నారయ్యా. తిండి కాట్లకోతే ఇబ్బంది ఏమి లేదు, కాకపోతే ఎక్కడ ఉంటాకనేది మాకు లేదు. అంటే మీకు భోజనం కానీ సరఫరాలు అన్నీ చేస్తున్నారయ్యా, అన్నీ చేస్తున్నారు, సరఫరా అన్నీ చేస్తున్నారు. బాగానే ఉందిలయ్యా. కాకపోతే ఇక ఇల్లు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మాకు దిక్కులేని వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నాము. అసలు మొన్న డాబాల మీద నుంచొని పిలుస్తుంటే ఎవ్వరు రాలేదు. డ్రోన్లు ఎగరేస్తున్నారు కానీ నుంచొని పిలిస్తే ఎవ్వరు రాలేదు అసలు.
అంటే బాబు ఈ 4 రోజులు కూడా మీరు అన్నానికి ఎలా ఇబ్బంది పడ్డారు, మంచినీళ్ళకి? మేము మాది అసలు ఈ ఊరు కాదు, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళని తీసుకెళ్ళడానికి వెళ్ళాం. అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు మీరు చూడలేదు కదా ఎంతవరకు ఇప్పుడు? అవును, అసలు డాబా మీద నుంచి మా ఇంటికి వెళ్దామని డాబా మీద నుంచి డ్రోన్లు ఎగరేస్తుంటే పిలుస్తుంటే అసలు ఎవ్వరు రాలేదు. వాళ్ళందరూ అటువైపు తిప్పుకొని వీడియోలు తీస్తున్నారు, కానీ మేము పిలుస్తుంటే అసలు ఎవ్వరు ఇటువైపు సందుల్లోకి కూడా రాలేదు బోట్లు వేసుకొని. అంటే పడవలు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ మీరు పిలుస్తుంటే ఎవరు రాలేదా? ఎవ్వరు రాలేదు. ఆ తర్వాత లాస్ట్లో ఎవరో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చారు. మేము మమ్మల్ని చూసి మమ్మల్ని ఎక్కించుకున్నారు. అంటే డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు? గవర్నమెంట్ పడవలు డబ్బులు ఇవ్వలేదు. పక్కన వాళ్ళు ఎవరినో తీసుకెళ్ళడానికి వస్తే మేము ఎక్కాము. ఎన్డీఆర్ఎఫ్ అని చెప్పేసి ఓ బోట్లలో తిరుగుతుంటారు. 5 వచ్చేసేసి ఊరక షోయింగ్ చేసి చూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కేకలేస్తుంటే వాళ్ళకి అనవసరం. మొత్తం కూడా అదే వస్తున్నారు. అరే ఎదలరు ఎందుకు వస్తున్నారు మీరు? 5 వస్తారు ఒక బోటు మీద, ఎవరినన్నా ఉంటే ఒకళ్ళని ఎక్కించుకొని వెళ్తారు. వాళ్ళు 5 వచ్చి వాళ్ళని ఎక్కించుకొని వెళ్తారు. ఎన్డీఆర్ఎఫ్ చెత్త. ఎన్డీఆర్ఎఫ్ అంటే నాకు తెలియనప్పుడు అబ్బో సూపర్ అనుకున్నా, కానీ లైవ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్థానికంగా ఉన్నవాళ్ళే మీడియాలో కనపడరు, కానీ అసలు సాయం అనేది స్థానికంగా కుర్రోళ్ళు కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ హెల్ప్ చేసుకోవడం తప్పించి, ఇదిగోండి డ్రోన్లతో ఆహారాలు, ఒక పులిహార ప్యాకెట్ పెట్టడాలు, అది చూపించడాలు, హెలికాప్టర్లో నుంచి పైనుంచి ఒక ఆహార ప్యాకెట్ చూపించేసి అది ఒక హైలైట్ చేయడాలు. మేము చూడు సాంకేతిక ఉపయోగించి పులిహార ప్యాకెట్లు అందించామనేది అంతా షోయింగ్ తప్పించండి. రియాలిటీలో అంతా కూడా సున్నానే. పాపం స్థానికంగా 3 రోజుల దాకా ఒక్కరు పట్టించుకోవాలి. మాలాంటి వాళ్ళనే కాదు తమ్ముడు, వాస్తవంగా అయితే ఆ 3 రోజులు అయితే హృదయ విచారక ఘటనలు తమ్ముడు. మానవతావాదంతో ఆలోచిస్తే ఇంట్లో ఉండి నా గురించి ఆలోచించాలా? అసలు మనము కొంచెం హైట్లో ఉన్న వాళ్ళే మనకి ఎంత ఇబ్బంది జరిగితే లోతట్టు ప్రాంతం వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని చెప్పేసి ముందు ఇంట్లో ఉండి నా గురించి చేర్చుకోవాలా. ఒక్కసారి మా ఇంటికి అడగరాండి, మా చుట్టూ చెప్తారు నా గురించి. ఇప్పుడు మనకు ఇప్పుడు G+2 ఉంది కదా, మన ఎదురు వాళ్ళు వీళ్ళని నాకు ఆ టైం అయితే ఆ నీళ్ళను చూసి పెద్దవాళ్ళు నీళ్ళ మునిగిపోవడం కాదు, ఆ నీళ్ళను చూసి ముసలి వాళ్ళు లేదు, అక్కడికక్కడే కళ్ళు తేలేసి ఒక కారు మీద ఏలాడింది మా ఇంటి దగ్గర. చచ్చిపోయింది ఆమె నీళ్ళు మునిగ్గా చచ్చిపోయింది. ఆ నీళ్ళలోనే ఆమెను కాపాడే లోపే ఆమె చచ్చిపోయింది. ఇంచుమించు మా ఎదురు వాళ్ళని పక్కన వాళ్ళ వీళ్ళు G+2 ఉన్నోళ్ళు ఎంతో కొంత శాలరీ ఇచ్చుకొని పక్కన సాయాలు చేసుకోవడం తప్పించి తమ్ముడు, మానవతావాదంతో పక్కన వాళ్ళే ఎవరన్నా సాయం చేసుకోవడం తప్పించి అలా కూడా కొంతమంది బతికారు. కానీ చెప్తున్న వాస్తవంగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. దేనికి ఉపయోగం అది? ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తిరుగుతూ ఉంటాయి, ఉపయోగం లేకుండా. ఇదిగోండి అధికార యంత్రాంగాలు అనేది సున్న తప్పు తమ్ముడు. జనాలు చచ్చిపోతున్నారండి. అది రాత్రి ఇద్దరు చనిపోయారు లోపల. పొద్దున్న ఇక్కడ శవాన్ని బాడీ ఒకటి తీశారు. చచ్చిపోయిన వాళ్ళు చూడడం తప్పించి మా కళ్ళ నీళ్లు తుడిచేవాడు ఒక్కడు లేడండి. బియ్యం లోపలికి ఆహారం ఎన్ని వస్తున్నాయి కానండి, ఉడకని ఆహారం వస్తున్నాయి. రోడ్ల మీద మీరు చూడండి, తిన్నవాళ్ళు తక్కువ, మొత్తం పడేసిన వాళ్ళే. అంటే తీసుకుంటున్నారు కానీ, అంటే వాళ్ళు ఏమి ఐటెం ఇస్తున్నారు తీసుకుంటున్నారు కానీ తినడానికి లేదు. వాసన వచ్చిన ఫుడ్ పెడుతున్నారు, లేకపోతే నిన్న వండింది ఈరోజు పెడుతున్నారు. అదే లేదు అప్పటికప్పుడు ఉండే కానీ ఉడకట్లా అన్నం స్టోర్ బియ్యం ఇస్తున్నారు. ఎందుకు ఏం ఉపయోగం లేకుండా లోపల సహాయం వస్తుంది పేరుకి, ఆ సహాయం ఎవరికి ఉపయోగపడట్లా. అది రాత్రి నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఇంకా మన అధికారులు ఇంకా జాగ్రత్తలు తీసుకోపోవడమే కారణం. అది తీసుకుంటూ మళ్ళీ పైనుండి ఎందుకు వచ్చిందండి వరద? ఆగిపోయిన వరద రోడ్లన్నీ ఎండిపోవడానికి రెడీగా వచ్చినాయి. మళ్ళీ నీళ్లు పెరగడానికి కారణం ఏంటి అంటే ఇన్ని రోజులైనా కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? ఇన్ని రోజులైనా మా బాధలు మీకు ఎక్కలేదా? వస్తున్నారు పేరుకి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, తిరుగుతున్నారు. అన్నీ ఏంటంటే మాటలు చెప్పి వెళ్ళడమే ఉంది. ఇన్ని వేల మంది ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఉన్నారు? పునరావాస కేంద్రాలు ఏమైనాయి? ఆ రోడ్డు మీద అంత జనాల పాపులేషన్ వెళ్తున్నారు అనుకుందాం, బాగానే ఉంది. ఆ చివర ఆపేశారు పోలీసులు, ఈ చివర ఆపేశారు. ఇన్ని వేల మంది పైకి ఎక్కారు. వీళ్ళ పునరావాస కేంద్రాలు అయ్యి టాటర్లు తిరుగుతున్నాయి ఖాళీగా. లోపలికి టాటర్లు పంపిస్తున్నారు. ట్యాబ్లెట్లు తెచ్చాను, గంట నుండి మొత్తుకున్నా. లోపల పిల్లలు ఉన్నారు సార్, 20 ట్యూషన్లు ఉన్నాయి. 20 ట్యూషన్లో దాదాపు 380 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి బట్టలు, ట్యాబ్లెట్లు, బియ్యం తీసుకొచ్చామంటే ఇనే దిక్కులేదు. జనాలు కూడా ఏమయ్యారంటే ఇస్తున్నారు కానీ ప్రతిదీ పట్టుకున్నారు. కక్కుర్తి. ఎందుకు సార్ ఇంతమంది జనాల్లో ఏముంది? ఒక్కడు కూడా సరిగ్గా లేడు సార్. మొత్తం ఎవరికాడు చెడిపోయింది. ఆ చివరి చూస్తే, ఆ జనాలు చూస్తే నాకు భయం వేస్తుంది. వెళ్తే ఊపిరాడకు తెచ్చిపోతానేమోనని. అలా ఉంది సార్ మా బతుకులే ఉంది. చెప్పుకొని కాసేపు అర్థమే కానీ ఎవడైనా గవర్నమెంట్ చూస్తే మెల్ల మీద పెట్టేస్తాను నన్ను ఈ మాటలకి. అంటే ఇదేంటంటే ఉక్కు పదంతో అణిచివేసే పద్ధతులు. కానీ నోరు నొక్కుకొని ఉన్నాం కానీ ఏది ఎన్డీఆర్ఎఫ్ డిమాండ్ 5 పడవల తిప్పేది. ఇంత పాపులేషన్ ఉంది, 5 పడవల, ఒక డాక్టర్ లోపల.
ట్యాబ్లెట్లు మీరు ఇచ్చేది? ఆదివారం ఉదయం 6 గంటలకు వరద స్టార్ట్ అయింది విజయవాడ సింగనగర్ ప్రాంతంలో. ఈ వరద శుక్రవారం నైట్ కొండపల్లిలో చేరింది, కొండపల్లిలో వచ్చింది. శనివారం కొండపల్లిలో ఉన్న శాంతినగర్ ఏరియాని, ఎస్టీ కాలనీని, ఆర్సీఎం కాలనీ ఖాళీ చేయించారు. అంటే శుక్రవారం నైట్, శనివారం 24 గంటల సమయం ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. 24 గంటల సమయంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే నిమ్మక నీరుతుందా అంటే వదిలేద్దాం అనుకున్నారా? ఆ వాటర్ కానీ అటు కానీ మళ్ళీ చేయడం మహా అయితే బీటీఎస్ మునిగేది, లేదా కృష్ణాంధ్ర ఇంకో లెవెల్ పెరిగేది, ఎంత ప్రాణ నష్టం జరిగేది కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ టీవీలో చూపిస్తుంది అంతా కూడా అబద్ధం. ఇక్కడ జరుగుతున్న రియాలిటీ వేరు. మేము అంతమందికి అన్ని లక్షల మందికి ఫుడ్ ఇచ్చాం, ఇన్ని లక్షల మంది ఫుడ్ ఇచ్చాం అనే మాటలు సొల్లు మాటలు. డ్రోన్లు తిప్పడం ఎంత సొల్లు, రియాలిటీ వేరు. దయచేసి జరిగిన నష్టం ఎట్లా జరిగింది నేను అడుగుతుంది అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ని, మత పెద్దలను, కుల పెద్దలను, కుల సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను, ప్రతిపక్షాలను, పాలకపక్షాన్ని అడుగుతున్నా, స్వచ్ఛందంగా నిజాయితీతో పనిచేయండి. ఈ యొక్క ఆపత్కాల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు. దయచేసి వాళ్ళకు చూసినట్లయితే ఆ వాంబే కాలనీ చివరి ఇప్పుడు 4 రోజులు అయిందంట భోజనం అందక. ఇక్కడెక్కడ డంప్ చేస్తున్నారు. మనకు విజయవాడ కృష్ణానదిలో వాటర్ బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ తెచ్చి వాలంటీర్గా చెప్తే సందులో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తారు. దయచేసి ఇక్కడ ఫుడ్ అందుతుంది. మీ మీడియాలో కూడా చెప్తున్నాను, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడ మాత్రమే కవర్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ కవర్ చేసి ఫుడ్ అందుతుందని చెప్తున్నారు. ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపు 6 లక్షల మంది జనాభా ఉన్నారు. అంటే 1/4 ఆఫ్ విజయవాడ ఈజ్ హియర్. దయచేసి నేను అడుగుతుంది ఒకటే, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తానే మొత్తం సొల్లు, నిజం కాదు. దయచేసి క్షేత్రస్థాయిలో పనిచేయండి. జరిగిన నష్టాన్ని మనం పూరించలేం కనుక ఏ విధంగా మన పేదలకు హెల్ప్ చేయాలని చెప్పి సహాయం చేద్దాం. ఇదే కోరుతున్నాను దయచేసి. ఏం చేస్తాం సార్, సడన్ మా కింద ఇల్లు మొత్తం మునిగిపోయి ఉన్నాం. ఇదిగోండి అదే పొజిషన్. రాత్రంతా ఏం లేదు, ఉదయం లేచేసరికి ఇంతే. సేవలు అయితే అన్నీ బాగానే అందిస్తున్నారు, అటువంటి ప్రాబ్లం లేదు. సడన్గా వచ్చింది, ఏం చేయలేక ఎటు వెళ్ళలేక ఉన్నాం. ఇది అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా బాధితులకి అన్ని అందిస్తున్నారండి. మాకు కొంటే ఏంటంటే వాడుకోవడానికి ప్రాబ్లం తప్ప వాటర్ లేదు, కానీ తాగటానికి తినడానికి అయితే ఎటువంటి లోటు లేదు. అదైతే బాగానే ఉంది. అంటే ఫుడ్ అనేది ఇక్కడికే కాకుండా ప్రజల వద్దకు అంటే లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. బోట్లతో ప్రతి ఒక్కరికి చేరుస్తున్నారు. పుకారులు నమ్మద్దు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఆయన సేవలన్నీ బాగానే అందిస్తున్నారు. మేము సేఫ్, ప్రజలు సేఫ్. ఎవరో మేము రోడ్డు మీదకి వచ్చి తెచ్చుకోవాలా? సంవత్సరం బాలింత రావాలా? సందులో కత్తనే పదండి అని అంటారు. ఒక్కడు రాడు నాకు అడగంగా 2 బాటిల్ ఇచ్చారు. ఒక పాలు పెట్టలేదు, ఒక తినడానికి బిస్కెట్ పెట్టలేదు, ఏమీ లేదు. పడిగాపులు కాసిన చెప్పండి. ఇదేనా మరి ప్రజలకు పంచాలు? ఓట్లు వచ్చినప్పుడు గుమ్మానికి దండాలు పెడతారు, దశకాలు పెడతారు. ఇప్పుడు ఒక్కడు రాడు మా మొక్కలు చూడటానికి. అదే సార్, మరి ఇప్పుడు తిండి లేదు. పొద్దు నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 11 అయింది. బాలింత ఉండదా? మీరు చెప్పండి. బుడ్డోడు ఉంటాడు, సంవత్సరం పిల్లోడు, పాలు అయ్యోడు పట్టాలి కదా. తల్లి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర పాలు ఉండవు. మరి పాల ప్యాకెట్ తీసుకెళ్ళి అందుబాటులో పెట్టాలి కదా. మరి వచ్చా ముసలిదాన్ని ఒక్కడెవడో మరి వెళ్ళండి సందులోకి వస్తారు. వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఎటు పోతారు. మా సందులోకి ఇప్పుడు ఒక్కడ రాలా. అది మ్యాటరు. చెప్పండి. ప్రభుత్వం వరద బాధితులకు తగినంత సహాయం చేస్తున్నారు. తగిన సహాయం చెయ్యాలి. సందుల్లో చూడాలిగా. సందులు లేదు. ఇక్కడ ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు పైన చూస్తున్నారు. మరి సందులు చిన్న సందుల్లోకి రావాలి కదా నాన్న. ప్రభుత్వం అయితే సహాయ చర్యలు చేస్తుంది, కానీ రోడ్ల మీదకే ముందు ఉన్న వారికి అందుతుంది, లోపల ఉన్న వారికి రావడం. ఇప్పుడు రసకుల బయటలు ఒక్కొక్కరికి ఇన్ని రోడ్డు మీదకి ఇస్తున్నారు. మరి అసలు సందులో రాని వాళ్ళు ఉన్నారు. మరి 2 ఒక్కొక్కటి అన్నా ఇవ్వాలిగా. నేను మాట్లాడిన తప్పు అయితే క్షమించండి.